ఓకే. శర్మిలమ్మ గారు వచ్చి గంగాధర నెల్లూరు ప్రోగ్రామ్ లో ఈ నరేగా పైన కామెంట్ చేశారు. నరేగా ప్రోగ్రామ్ ని ఇప్పటి వరకు కూలీలు పనిచేస్తే 6 నెలల పాటు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంట్రాక్టర్ చేతుల్లోకి వెళ్ళడానికి ఈ పథకాన్ని ఇలా పేరు మార్చారు. కూలీ డబ్బులే ఇవ్వలేని పరిస్థితుల్లో 40% టైఅప్ ఫండ్ ఎలా ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ నరేగా స్కీమ్ని వికసిత్ భారత్ జీరామ్జీ అని మార్చే పేరు తప్పించి దానిలో ఉన్న నష్టాలు అయితే ఏమీ లేవు. మరి షర్మిల గారు సరిగా ఆ బిల్లు చదివారో లేదో నాకు తెలియదు. ఆ బిల్లు మీద నేను మాట్లాడాను కాబట్టి నాకు అంత డీటెయిల్గా తెలుసు. దానిలో ఏంటంటే మీరు అన్న లేబర్ పేమెంట్ 6 నెలలుగా ఇవ్వలేదని అన్నది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఇది డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటారు. అంటే మనం బడ్జెట్ ఇచ్చి అంత వాడుకోండి అని చెప్పడం కాదు. మీరు ఎంత పని చేయిస్తే అంత బడ్జెట్ క్లెయిమ్ చేయండి, మేము ఇస్తామంటారు. దాన్ని డిమాండ్ డ్రివెన్. మీరు ఎంతమందినైనా లేబర్ చేయించుకొని పని దానికి అంతవరకు బిల్లు సెటిల్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది, 2 నెలలు 3 నెలలు డిలే అవుతుంది, కానీ బట్ బిల్స్ అన్నీ సెటిల్ అవుతాయి. ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్లు కూడా లేబర్ కంపోనెంట్ రిలీజ్ చేశారు. నేను 2000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఒకటి. సెకండ్, స్టేట్ గవర్నమెంట్ మీద ఇవ్వటము, స్టేట్ గవర్నమెంట్ మీద భారం అవ్వటం అనేది ఆమె స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసేసే ఉద్దేశం కాదు. స్టేట్ గవర్నమెంట్కి కూడా బాధ్యత ఇస్తున్నారు. ఇంతకుముందు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కంపోనెంట్ 10%, తర్వాత మెటీరియల్ కంపోనెంట్ 25% ఉండేది మనకి. దానివల్ల ఏంటంటే లేబర్ కంపోనెంట్ బాధ్యత తక్కువ ఉంది. కొన్ని స్టేట్స్, భారతదేశంలో ఉన్న కొన్ని స్టేట్స్ బాధ్యత రాహిత్యంగా చేసినాయి కాబట్టి ఇప్పుడు బాధ్యతను ఇస్తూ 40% మీరు ఇవ్వండి, 60% మేము ఇస్తున్నాము అని చెప్పింది. అంటే దీన్ని బాధ్యత వైపు నడిపిస్తున్నారు స్కీమ్ని, మిస్యూజ్ కాకుండా. ఎందుకంటే చాలా డిస్కషన్స్లో ఏ స్టేట్లు మిస్యూజ్ చేసినాయి అనేది చెప్పేది మనకు పార్లమెంట్లో డిస్కషన్ అవుతుంది, మనకు పేపర్లో కూడా వస్తున్నాయి. లేబర్, పర్టికులర్గా లేబర్ కంపోనెంట్ ఎంత మిస్యూజ్ అవుతుందో కనబడుతుంది. ఏదో 5% 10% కాదు, లిమిట్స్ దాటిపోయింది మిస్యూజ్ అవుతుంది. సో దాన్ని తగ్గించడం కోసం ఇది ఒక స్కీమ్ పెట్టారు. తర్వాత ఇది కాంట్రాక్టర్కి వెళ్ళే స్కీమ్ కాదు. ఎందుకంటే దాన్ని పెట్టినందుకు కానీ 100 రోజుల నుంచి 125 రోజులు చేశారు కదా. లేబర్ కంపోనెంట్ 125 రోజులు పర్సన్కి ఇవ్వటం అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది, మంచిది అవుతుంది, పాజిటివ్ అవుతుంది, కానీ నెగిటివ్ అవుతుంది. అలాగే దీన్ని ప్రూవ్ చేయడం కోసమే ఈ విమర్శలు ఇట్లా వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో దానికోసమే ఇప్పుడే నేను చెప్పాను, బడ్జెట్లో జీరామ్జీ కింద మనం 8000 కోట్ల రూపాయలు మన స్టేట్ కాంట్రిబ్యూషన్ ముందే బడ్జెట్లో అలొకేషన్ ఇచ్చాం. అంటే ప్రతి స్టేట్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ బాధ్యత ఇప్పుడు వచ్చింది, ఇస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసిన వెంటనే అందరికీ పేమెంట్ అవుతుంది. స్కీమ్ ఎక్కడ కూడా ఒక 1% కూడా నష్టం జరిగే స్కీమ్ కాదు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ బిల్లు చదివి దానివల్ల వచ్చిన లాభాలు ఏంటో అర్థం చేసుకొని నష్టాలు ఏమని చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. 20 వర్కుల పైన ఉండకూడదని నెక్స్ట్ వర్క్ కావాలన్నా అయితే మనం ఈ స్కీము, నరేగా స్కీము ఆచరణలో వచ్చినప్పుడు దీనికి సమమైన డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. ఏమవుతుంది, ఒక విలేజ్లో 100 వర్కర్లు చెప్తున్నారు, ఒక విలేజ్కి అసలు వర్క్ అందుబాటులో లేకుండా. అక్కడున్న అధికారులు ఇప్పుడు ఒక మండలంలో ఇన్ని విలేజెస్ ఉన్నాయి, ఆ విలేజెస్లో సమంగా అన్ని విలేజెస్కి మనకు లేబర్ కంపోనెంట్ ఇవ్వటం కానీ మెటీరియల్ కంపోనెంట్ ఇవ్వడం కానీ జరగటం లేదు. దాన్ని స్టడీ చేసి సర్వే చేసి దీన్ని అందరికి ఇవ్వాలంటే ఒక లిమిట్ పెట్టాలి. అప్పుడు అన్ని విలేజెస్కి, భారతదేశంలో ఉన్న అన్ని విలేజెస్కి వెళ్తుంది అనేది. అది న్యాయం చేసే రిస్ట్రిక్షన్ తప్పితే దాన్ని ఏదో రిస్ట్రిక్ట్ చేసేది కాదు. దాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మండలంలో ఒక 7 విలేజ్లో లేకపోతే ఒక 10 విలేజ్లో ఉన్నాయనుకోండి, 2 విలేజెస్కే మీరు కంపోనెంట్ 8 విలేజ్కి అందకుండా చేస్తే మనమే అన్యాయానికి గురవుతున్నాం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేశారు బిల్లులో, అంతేగాని దాన్ని రిస్ట్రిక్షన్ పెట్టడం కాదు. దానివల్ల ఏమవుతుంది, 20% అవుతుంది, అమౌంట్ ఉంటుంది, మిగతా విలేజెస్ కూడా వర్క్ జరుగుతుంది, మిగతా పని లేని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది.